1.16 दृष्टानुश्रविक विषय वितृष्णस्य वशीकार संज्ञा वैराग्यम। दृष्टानुश्रविक विषय वितृष्णस्य वशीकार संज्ञा वैराग्यम। दृष्ट అంటే కనపడుతుంది, అనుశ్రవిక వినపడుతుంది. దృష్ట అంటే కనపడుతుంది, అనుశ్రవిక అంటే వినపడుతుంది. విషయ విషయం, వితృష్ణస్య అంటే తగులం, వితృష్ణస్య అంటే తగులం, వశీకార జరుగుతుంది, సంజ్ఞ అర్థము చేసుకున్నటకు వైరాగ్యం వైరాగ్యము. దృష్ట అనుశ్రవిక వితృష్ణస్య దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం. మనస్సును ప్రతిస్పందించకుండుటకును వస్తువును ప్రత్యక్షముగా గ్రహించినను లేక ఇతరుల నుండి ఆ వస్తువు గురించి విన్నను దీనికి తగులం ఉండకూడదు. మనస్సును ప్రతిస్పందించకుండా ఉండాలంటే వస్తువును ప్రత్యక్షముగా గ్రహించినా సరే లేదా ఇతరుల నుండి ఆ వస్తువు గురించి విన్నను సరే దేనికి కూడాను తగులం ఉండకూడదు. అప్పుడు మనస్సును పూర్తిగా వశం చేసుకున్నట్లు గుర్తించవచ్చు. మళ్ళీ ఒకసారి, మనస్సును ప్రతిస్పందించకుండుటకు వస్తువును ప్రత్యక్షముగా గ్రహించినను లేక ఇతరుల నుండి ఆ వస్తువు గురించి విన్నను దేనికి కూడా తగులం ఉండకూడదు. అప్పుడు మనస్సును పూర్తిగా వశం చేసుకున్నట్లు గ్రహించవచ్చు. అనగా ఆ పై భాగములను విడుచుటకు వైరాగ్యమే కారణం. ఆ వైరాగ్యమును అభ్యాసము చేయవలే. ఆ వైరాగ్యమును అభ్యాసం చేయాలి. అట్టి వైరాగ్యాభ్యాసము ముందు కలుగునటువంటి వృత్తిరహితమగు సంస్కార మాత్ర శేషమును సంప్రజ్ఞాత సమాధి అనబడుతుంది. అట్టి వైరాగ్య అభ్యాసము ముందు కలుగునటువంటి, దానికి ముందు కలిగేటటువంటి అంటే ఆ వైరాగ్య అభ్యాసం ముందు కలిగేటటువంటి భావనను వృత్తిరహితముకు సంస్కార శేషమును సంప్రజ్ఞాత సమాధి అనబడును. మళ్ళొకసారి, ఆ వైరాగ్యమును అభ్యాసము చేయవలే. అట్టి వైరాగ్య అభ్యాసము ముందు కలిగేటటువంటి వృత్తిరహితముగు సంస్కార మాత్ర శేషమును సంప్రజ్ఞాత సమాధి అనబడును. 1.19 భవ ప్రత్యయో విదేహ ప్రకృతి లయానాం. భవ ప్రత్యయో విదేహ ప్రకృతి లయానాం. విదేహ స్థూల దేహమును వదిలిపెట్టిన వారికి, ప్రకృతి లయానాం సూక్ష్మ కారణ ప్రకృతిలో లీనమగు మనస్సు గలవారికి భవ ప్రత్యయో సంసార హేతువు అగును. విదేహ అంటే స్థూల దేహము వదిలిపెట్టిన వారికి, ప్రకృతి లయానాం అంటే సూక్ష్మ కారణ ప్రకృతిలో లీనమగు మనస్సు గలవారికి భవ ప్రత్యయో సంసార హేతు అగును. అంటే స్థూల సూక్ష్మ దేహములను వదిలిపెట్టిన వారికి, సూక్ష్మ కారణ ప్రకృతిలో లీనమగు వారికి సంసారము హేతు అవుతుంది. అంటే తిరిగి పునర్జన్మ కలుగుతుంది. స్థూల సూక్ష్మ దేహమును వదిలిపెట్టినప్పటికీ సూక్ష్మ కారణ ప్రకృతిలో లీనమగు వారికి సంసారం హేతు అవుతుంది. అనగా తిరిగి పునర్జన్మ కలుగుతుంది. ఒకటి 1.20 శ్రద్ధావీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం. శ్రద్ధావీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం. ఇతరేషాం ఇతరుల కన్నను, ప్రకృతి లయల కన్నను,
ఇతరుల కన్నను ప్రకృతి లయల కన్నను భిన్నులగు యోగులకు శ్రద్ధావీర్య సమాధి ప్రజ్ఞపూర్వక అంటే శ్రద్ధాపూర్వకమును వీర్యపూర్వకమును స్మృతి పూర్వకమును సమాధి పూర్వకమును మరియు ప్రజ్ఞాపూర్వకమును అగును. ఇతరేషాం ఇతరుల కన్నను ప్రకృతి లయల కన్నను భిన్నులగు యోగులకు శ్రద్ధావీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక శ్రద్ధాపూర్వకమును వీర్యపూర్వకమును స్మృతి పూర్వకమును సమాధి పూర్వకమును మరియు ప్రజ్ఞాపూర్వకమును అవుతుంది. పునర్జన్మ ఎత్తేవారి కంటే అనగా ప్రకృతి లయల కన్ను భిన్నులైన వారు యోగులు. పునర్జన్మ ఎత్తేవారి కంటే కూడాను అనగా ప్రకృతి లయలు వాటికంటే కూడా భిన్నులైనటువంటి వారు యోగులు. శ్రద్ధాపూర్వకమును వీర్యపూర్వకమును స్మృతి పూర్వకమును సమాధి పూర్వకమును మరియు ప్రజ్ఞాపూర్వకమును అవుతుంది. శ్రద్ధాపూర్వకం వీర్యపూర్వకం స్మృతి పూర్వకం సమాధి పూర్వకం మరియు ప్రజ్ఞాపూర్వకం కూడా అవుతుంది. అనగా యోగులకు శ్రద్ధ వీర్య స్మృతి సమాధి మరియు ప్రజ్ఞ అనునవి సమాధికి పూర్వం కలుగుతాయి. అంటే యోగులకు శ్రద్ధ వీర్య స్మృతి సమాధి మరియు ప్రజ్ఞ అనేటువంటివి సమాధికి పూర్వం కలుగుతాయి. 1.21 తీవ్ర సంవేగానమాపన్న తీవ్ర సంవేగానామాసన్న తీవ్ర సంవేగానామాసన్న తీవ్ర సంవేగానాం తీవ్ర వైరాగ్యులకు తీవ్ర సంవేగానాం తీవ్ర వైరాగ్యులకు ఆసన్న సమాధి దగ్గర పడింది. ఆసన్న అంటే సమాధి దగ్గర పడింది. తీవ్ర వైరాగ్యులకు సమాధి సమయము దగ్గర పడినది. అది తీవ్ర సంవేగానామాసన్న. 1.22 మృదు మధ్యాది మాత్రత్వాత్ తతోపి విశేష మృదు మధ్యాది మాత్రత్వాత్ తతోపి విశేష తీవ్ర సంవేగానం అంటే తీవ్ర వైరాగ్యులకు మృదు మధ్యాది మాత్రత్వాత్ మృదుత్వం మధ్యత్వం అధికత్వం మాత్రత్వాత్ ఆ తీవ్ర వైరాగ్యులందు తతోపి విశేష ఆ సమాధి ప్రాప్తులందు తరతమ భావం ఏర్పడుతుంది. తరతమ భావం ఏర్పడుతుంది. తీవ్ర సంవేగానాం అంటే తీవ్ర వైరాగ్యులకు మృదు మధ్యాధి మాత్రత్వాత్ మృదుత్వము మధ్యత్వము అధికత్వము మాత్రత్వాత్ ఆ తీవ్ర వైరాగ్యులందు తతోపి విశేష ఆ సమాధి ప్రాప్తులందు తరతమ భావం ఏర్పడుతుంది. మృదు మధ్యాది మాత్రత్వాత్ తతోపి విశేష మృదు మధ్యాది మాత్రత్వాత్ తతోపి విశేష తీవ్ర సంవేగానాం తీవ్ర వైరాగ్యులకు మృదు మధ్యాది మాత్రత్వాత్ మృదుత్వం మధ్యత్వం అధికత్వం మాత్రత్వాత్ ఆ తీవ్ర వైరాగ్యులయందు తతోపి విశేష ఆ సమాధి ప్రాప్తులందు తరతమ భావము ఏర్పడును. మృదు మధ్యాది మాత్రత్వాత్ తతోపి విశేష మృదు మధ్యాది మాత్రత్వాత్ తతోపి విశేష మృదు మధ్యాది మాత్రత్వాత్ మృదుత్వము మధ్యత్వము అధికత్వము మాత్రత్వాత్ ఆ తీవ్ర వైరాగ్యులందు తతోపి విశేష
ఆ సమాధి ప్రాప్తులందు తరతమ భావము ఏర్పడును. తీవ్ర వైరాగ్యులకు మృదుత్వము, మధ్యత్వము, అధికత్వము ఆ తీవ్ర వైరాగ్యులందు ఆ సమాధి ప్రాప్తులందు ఆ సమాధి ప్రాప్తులందు తరతమ భావము ఏర్పడును. 1.23 ఈశ్వర ప్రణిధానాద్వా వా అట్లు కానిచో ఈశ్వర ప్రణిధానాత్ ఈశ్వర ఉపాసనము వలన కలుగును. కేవలము ఈశ్వర అనగా ఈ క్షణములను స్వరములుగా ఉపయోగించి కూటస్థంలో ధ్యానము చేసిన సమాధి కలుగును. కేవలము ఈశ్వర అనగా ఈ క్షణములను స్వరములుగా ఉపయోగించి ధ్యానము చేసిన సమాధి కలుగును. కూటస్థము అనగా 2 నేత్రముల మధ్య ప్రదేశము. క్లేశ కర్మ విపాకాశ యై రపరామృష్ట పురుష విశేష ఈశ్వర. క్లేశ కర్మ విపాకాశ యై రపరామృష్ట పురుష విశేష ఈశ్వర. క్లేశ అవిద్యాది క్లేశముల చేతను, కర్మ శుభ అశుభ కర్మల చేతను, విపాక సుఖ దుఃఖముల ఫలముల చేతను, ఆశయై సంస్కారముల వాసనల చేతను, అపరామృష్ట తాకబడని పురుష విశేష ఒకానొక పురుషుడు ఈశ్వరుడు. అవిద్యాది క్లేశముల చేతను, శుభాశుభ కర్మల చేతను, సుఖదుఃఖ ఫలముల చేతను, సంస్కారముల వాసనల చేతను, కార్యకారణ సిద్ధాంతము చేతను తాకబడని ఒకానొక పురుషుడు ఈశ్వరుడు. అవిద్యాది క్లేశముల చేతను, శుభాశుభ కర్మల చేతను, సుఖదుఃఖ ఫలముల చేతను, సంస్కారముల వాసనల చేతను, కార్యకారణ సిద్ధాంతము చేతను తాకబడని ఒకానొక పురుషుడు ఈశ్వరుడు. 1.25 తత్ర నిరతిశయం సర్వజ్ఞత్వ బీజం. తత్ర నిరతిశయం సర్వజ్ఞత్వ బీజం. తత్ర ఆ ఈశ్వరుని యందు సర్వజ్ఞత్వ బీజం సర్వజ్ఞత్వ జ్ఞానం నిరతిశయం పరాకాష్ఠ నొందినది. తత్ర ఆ ఈశ్వరుని యందు సర్వజ్ఞత్వ బీజం సర్వజ్ఞత్వ జ్ఞానం సర్వజ్ఞత్వ బీజం సర్వజ్ఞత్వ జ్ఞానం నిరతిశయం పరాకాష్ఠ నొందినది. ఆ ఈశ్వరుని యందు సర్వజ్ఞత్వ జ్ఞానం పరాకాష్ఠ నొందినది. ఆ ఈశ్వరుని యందు సర్వజ్ఞత్వ జ్ఞానం పరాకాష్ఠ నొందినది. 1.26 పూర్వేషామపి గురుః కాలేనాన వచ్చేదాత్. పూర్వేషామపి గురుః కాలేనానవచ్ఛేదాత్. అట్టి ఈశ్వరుడు పూర్వేషామపి పూర్వములో కూడా గురువు కాలేన కాలముచే అనవచ్ఛేదాత్ త్రాకబడడు. అట్టి ఈశ్వరుడు పూర్వేషామపి పూర్వములో కూడా గురువు కాలేన కాలముచే అనవచ్ఛేదాత్ త్రాకబడడు. అట్టి ఈశ్వరుడు పూర్వములో కూడా గురువే. ఆయనే ఆది పురుషుడు. ఆయన కాలమునకు అతీతుడు. అట్టి ఈశ్వరుడు పూర్వములో కూడా గురువు అనగా ఆయనే ఆది పురుషుడు. ఆయన కాలమునకు అతీతుడు. 1.27 తస్య వాచకః ప్రణవః. తస్య అట్టి ఈశ్వరునకు వాచకః వాచకము ప్రణవః ఓంకారము. తస్య వాచకః ప్రణవః అట్టి ఈశ్వరునకు వాచకము ఓంకారము. 1.28 తత్ జపః తదర్థభావనం.
తత్ జప ఆ ఓంకారము జపించుట వలన తదర్థభావనం దాని అర్థము తెలియను. తత్ జప తదర్థభావనం ఆ ఓంకారము జపించుట వలన దాని అర్థము తెలియను. 1.29 తతః ప్రత్యక్ చేతనాది గమోప్యంతరాయా భావస్య తత్ ప్రత్యక్ చేతనాది గమోప్యంతరాయా భావస్య